మహాజనులారా, అయ్యలారా, అమ్మలారా, దయచేయండి దయచేయండి. మన అభిమాన మంత్రి గారు అప్పలదొర గారికి నేడే ఘన సన్మానం. మంచి తరుణము మించిన దొరకదు. అందరూ నిశ్శబ్దం. అదిగో వచ్చేస్తోంది మంత్రి గారి కారు వచ్చేస్తోంది. మంత్రి గారు రాగానే వారికి సన్మానం ప్రారంభం అవుతుంది. అది పూర్తి కాగానే మంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడతారు. అంతవరకు అందరూ నిశ్శబ్దం. అప్పలదొర గారికి, అప్పలదొర గారికి, అప్పలదొర గారికి, అప్పలదొర గారికి దండలు, అప్పలదొర గారికి. చెప్పండి చెప్పండి జరగండి. నమస్కారం. మహాజనులారా, అందరూ కాసేపు నిశ్శబ్దం. ఇంకాసేపట్లో మన మంత్రి గారికి సన్మానం ప్రారంభం. ఆపండి ఆపండి. ఏర్పాట్లన్నీ ఎలాంటి అలాగే జరిగింది. కొంప మునిగిపోయిందండి బాబోయ్. మహాజనులారా, తాజా వార్త ఇప్పుడే రేడియోలో ప్రకటించారు. మన అప్పలదొర గారి మంత్రి పదవి పోయింది. ముఖ్యమంత్రి గారు కొందరు మంత్రులను బర్తరఫ్ చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. అందులో మొదటి పేరు మన అప్పలదొర గారిదే. కాబట్టి సన్మాన కార్యక్రమం ఇంతకు ముగించడం అయినది. వచ్చిన వార్త రైటో రంగు తెలుసుకోకుండా మధ్యలో సన్మానం నిలిపేశారు. నాకెంత అవమానం అయ్యా. మాకెంత ఒప్పుకొచ్చండి. ఊరికే చేస్తారా సన్మానాలు? మీరు ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే. పోనీ మాజీ మంత్రికైనా సన్మానం చేయండి. మీకు మహా వేళాకోళంగా ఉందండి. ఏమిటి సార్ మన పరిస్థితి ఇలాగైపోయింది? ఇంటికి వెళ్ళి సీఎం గారితో మాట్లాడదాం. కారు పిలిపించు. అద్దెగారు కదండి, వెళ్ళిపోయింది. కారు వెళ్ళిపోయిందా? పోనీ రిక్షాలో వెళ్దామండి. చిల్లర డబ్బులు లేవండి, నా దగ్గర ఉన్నాయండి. ఎవరు చూడకుండా ఇల్లు చేరుకున్నా కానీ నువ్వు కూడా ముసుకేసుకో. ఒక ఐడియా. మళ్ళీ ఏమిట్రా? నాతో రా. హలో 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 సార్, నేను సార్ మంత్రి అప్పలదొరని మాట్లాడుతున్నాను సార్. సీఎం గారు గారా? ఎవరైనా నువ్వు మాట్లాడింది? సీఎం గారు ప్యూనా? వారెక్కడా? ఇందాక బాత్రూంలో ఉన్నారని చెప్పా, అప్పుడే ఢిల్లీ వెళ్ళిపోయారా? ఏమిటయ్యా, బాత్రూమ్ ఢిల్లీలో ఉందా, ఢిల్లీ బాత్రూంలో ఉందా? హలో 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 మధ్యలో కట్టేసేసింది ఇదొకటి. అమ్మా ఆపరేటర్ నేనమ్మా, మంత్రి అప్పలదొరని మాట్లాడుతూ. దీనికి కూడా తెలిసిపోయింది నా మంత్రి పదవి పోయిందని. సెక్రటరీ, ఎవరయ్యా సెక్రటరీ? సార్ బియ్య ఎక్కడయ్యా? హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. హైదరాబాద్ నాతో చెప్పకుండా నీకెందుకు చెప్పాలండి? అసలు ప్రెస్ వాళ్ళు ఎవరిని చూడనయ్యా, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పు. మిమ్మల్ని చూడడానికి ఏ ఒక్క సన్నాసి రాలేదండి. మంత్రి పదవి పోగానే నా పరిస్థితి తీసేసిన తహసీల్దార్ కన్నా అధ్వానం అయిపోయిందయ్యా. ఇక నువ్వు పని చేయి, హైదరాబాద్ ప్లేన్ టికెట్ ఒకటి బుక్ చేయి, హైకమాండ్ తో మాట్లాడొస్తాను. హైదరాబాద్ ఫ్లైట్ క్యాన్సిల్ అండి. శక్తి పత్రిక నుండి వచ్చాం, అర్జెంట్ గా మంత్రి గారిని చూడాలి. కుదరదండి, పత్రికల వాళ్ళంటే మండిపడుతున్నారు. పదవి పోయి ఆయన ఏడుస్తుంటే పత్రికలో రాస్తానంటారండి. అదేం కుదరదు, పోండి. అది కాదండి గూర్ఖా గారు, వారితో వేరే ముఖ్యమైన పనుంది. అమ్ము, అలా చెప్పే వస్తారు. ఏడుస్తున్న ఫోటోలు, జుట్టు పీకున్న ఫోటోలు తీసి పత్రికల్లో వేస్తారు. ఇప్పుడు ఆయన చూడడానికి కుదరదు, పోండి పోండి. నువ్వెలా వచ్చావు? చూసావుగా, వ్యాన్ లో వచ్చాను. ఇది మా ఇల్లే. మంత్రి గారు మా అన్నయ్య అంటే నువ్వేనాడైనా నమ్మావు బాసు? నిజంగా మంత్రి గారు మీ అన్నయ్య? మరి అలా రోజుకో వేషం సినిమా హాల్లో గోడ దూకి. ఓ అదా. నువ్వెప్పుడైనా రోమన్ హాలిడే సినిమా చూసావు బాసు? అందులో హీరోయిన్ ప్రపంచాన్ని తెలుసుకునేందుకోసం రకరకాల వేషాలు వేస్తుంది. నేను అలా ట్రై చేశాను అనుకో. సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు గానీ, మా అన్నయ్య కోసం కదా వచ్చావు, పద పరిచయం చేస్తాను. డ్రైవర్ డ్రైవర్ పద. సలాం సరిక్కోటో. ఏమిటి, మళ్ళీ నన్ను మంత్రిని చేస్తావా? ఏమిటి, నీకేమైనా వేళాకోళంగా ఉందేంటయ్యా? పర్సనల్ ఫోన్లో సీఎం దొరకపోతే గవర్నర్ గారితో స్వయంగా మాట్లాడాను. నా పదవి పోయిన మాట ఖాయం. ఇవాళ రేపో నేను ఛార్జ్ చెప్పాలి. నన్ను మంత్రిని చేస్తాను. చేసి తీర్తాను. 30 రోజులు గడువు ఇవ్వండి, ఇంతకన్నా పెద్ద మంత్రిని చేస్తాను. కానీ మీరు ఊడిపోయిన మంత్రి పదవి కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. ఎంత? 40 లక్షలు కదా? నాకంత అక్కర్లేదు, 10 లక్షలు ఇవ్వండి. అది అడ్వాన్స్ గా ఇవ్వండి. ఏమయ్యా,
ఇతని పేరేంటన్నా? భగత్. ఏమయ్యా భగత్, మంత్రి పదవికి 10 లక్షలు చవకేనయ్యా. కానీ నేను గుడివాడి నుంచి చెవిలో పువ్వు పెట్టుకు రాలేదు. నిన్ను నన్ను అంత డబ్బు ఇవ్వడానికి నీ మీద నాకు గ్యారంటీ ఏమిటి? మీరు ఊరికినే ఇవ్వద్దండి. మీరిచ్చే డబ్బుతో నా ప్రింటింగ్ ప్రెస్ విడిపించుకుని మీ దగ్గరే కుదవ పెడతాను, సరేనా? ప్రింటింగ్ ప్రెస్ నేనేం చేసుకోనయ్యా? మాజీ మంత్రులను పోస్టర్లు ప్రింట్ చేసుకోమంటావా? అసలు పోయిన మంత్రి పదవి ఎలా ఇప్పిస్తావయ్యా? పోయింది కాబట్టి ఇవ్వడం తేలిక. పత్రికల మహత్యం తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. నా ప్లాన్ అంతా వివరంగా చెప్తాను. నమ్మకం కుదిరితే 10 లక్షలు ఇస్తారా? 10 లక్షల పదవి రావాలే కానీ మనీ పర్సు లాగా శాశ్వతంగా నీ పాకెట్లో పడి ఉంటాను. నీ మీద ప్రమాణం చేస్తున్నానయ్యా. అయితే ఈ ఫైల్లో అన్ని వివరాలు ఉన్నాయి, ఒకసారి చదవండి. అంతే అమ్మా. ఇతని పేరేంటన్నా? భగత్. భగత్ వేసిన ఈ ప్లాన్ చూస్తూ ఉంటే అప్పుడే గవర్నర్ ముందు పదవి స్వీకారం చేస్తున్నంత ఆనందంగా ఉందమ్మా. ఇది అనుకున్నట్టు జరిగిందంటే ఖచ్చితంగా మంత్రి అయిపోతానయ్యా, అంతే. జరగడానికి మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. ఎప్పటికప్పుడు మేము చెప్పినట్లు చేస్తే చాలు. తప్పకుండా చేస్తానయ్యా, చచ్చినట్టు చేస్తాను. అర్థమైన సన్యాసుల మాటలు విని దిక్కుమాలు ఉన్నవాడిని నన్ను మళ్ళీ మంత్రిని చేస్తానంటే ఊరుకుంటానా? పైపెచ్చు మా చెల్లాయి స్నేహితుడివి, నాకు సహాయం చేస్తున్నవాడివి. మొత్తానికి ఇతని పేరేంటమ్మా? భగత్. భగత్ చాలా గట్టిగుడమ్మా. ఇప్పుడు కదన్నయ్య, నేను చూడగానే పట్టేశా. మరి నా 10 లక్షల మాట ఏమిటి? అర్జెంట్ గా కావాలి. అర్జెంట్ గా ఇవ్వనయ్యా, వెంటనే ఇస్తాను. పదా మేనేజర్. ఇదిగోనయ్యా 3 లక్షల క్యాషు, 7 లక్షలు చెక్కు. అది డబ్బురా, భక్తి అయ్యి. ఈ జన్మలో మీ మేలు మర్చిపోలేను సార్. నాకు పదవి వచ్చిన తర్వాత ఆ మాట నేను నీతో అంటానయ్యా. పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఏ సార్, మీరు కూడా ఈ ప్రెస్ కొందామని వచ్చారా? అవును, నేనే ఈ ప్రెస్ కొనాలి, ఇంకెవ్వరూ కొనకూడదు. అదొక ఛాలెంజ్. అయ్యి బాబోయ్, అయితే మేమంతా ఆశ ఎదుర్కోవాల్సిందే. సార్ మీతో మేము పోటీ పడగలమా? ట్రై యువర్ లక్. అవును, ఇంకా ఆక్షన్ మొదలు పెట్టలేదే? టైం 10:30 అయింది. సారీ జెంట్మెన్, సారీ ఫర్ ద డిలే. పర్వాలేదు, ఇకనైనా ప్రారంభించండి. సారీ సార్, అనుకున్న సమయానికి పార్టీ డబ్బు కట్టేసి రసీదు కూడా తీసుకున్నారు. యాక్షన్ నిలిపివేస్తున్నాం, క్షమించండి. వాట్? 10 లక్షలు కట్టేశారా? అవునండి, లేకపోతే యాక్షన్ ఎందుకు ఆపుతాం? దయచేసి వెళ్ళండి ప్లీజ్. హలో సార్, హౌ ఆర్ యు? ఫైన్. అవును, ఒక్క రోజులో ఇంత మొత్తం ఎలా మేనేజ్ చేశారు? ఈజ్ ఇట్ క్లీన్ మనీ? మోర్ క్లీన్ దెన్ యువర్స్. మాజీ మంత్రి అప్పలదొర గారు సహాయం చేశారు. ఓహో, ఐ సీ. యూ విల్ సీ మోర్ థింగ్స్. మీరు ఇంకా చాలా చూస్తారు. అంటే మీ స్వంత కారణాల వల్ల అప్పలదొర గారిని మీ పలుకుబడి ఉపయోగించి మంత్రి పదవి నుండి దింపేశారు. నెల తిరగకుండా తిరిగి మళ్ళీ ఆయన్ని మంత్రి పదవిలో చూస్తారు. అది జరగని పని. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. చేసి చూపిస్తాను. చూస్తాను. చూడండి మరి. ఇక్కడికి తీసుకొచ్చా? ఏం లేదు బాసు, నీతో పాట పాడుకుందామని. పాట? ఏం పాట? డ్యూయట్. కిందసారి ఇమాజినేషన్ తో సరిపెట్టుకున్నాను, ఇప్పుడు రియల్ గా పాడుకుందాం. నాకు ఇలాంటి నచ్చావు, మరి ఎప్పుడు ఈ ప్రస్తావన తేవద్దు. అసలు నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు. ఏమ్మా, ఎన్ని గంటల నుంచి క్యూలో నిలబడ్డారు? 5 గంటల నుంచి అయ్యా. 5 గంటల నుంచి ఇంత మండుటెండలోనా? అన్యాయం. ఏమయ్యా, స్టాకు లేకపోతే అక్కడ బోర్డు ఎందుకు కట్టావు? అది మీకు అనవసరం. దుకాణం ఎందుకు తెరిచి పెట్టావని అడుగుతున్నాను. అది మీకు అనవసరం. మాజీ మంత్రి పోజు కొట్టకండి దయచేయండి. అవునయ్యా, అన్యాయాలతో రాజీ కాకపోతే మాజీలమే అవుతాం. ఇదంతా ఊళ్ళో వ్యాపారాలన్నీ గుత్తకు దత్తం చేసుకున్న ఆ అశ్వద్ధార్థం నాటకం. ప్రజలారా, నన్ను నమ్మండి. లోపల స్టాక్ ఉంచుకునే ఇతను లేదంటున్నాడు. మీరంతా దూసుకువెళ్ళండి. నేను ఎంత మాజీ మంత్రి అయినా ప్రజల మనిషిని. తలుపులు బద్దలు కొట్టుకు లోపలికి వెళ్ళండి. పెట్టుకోండి.
మీరు వెళ్ళండి. ఏమయ్యా పదవిపై మూల చేరిన వాడివి ప్రజల మనిషి అంటూ జనాన్ని రెచ్చగొడతావా? ఇక్కడ నుంచి పోతావా పోవా? పోను, ప్రాణం పోయినా పోను. నా ప్రజలకి న్యాయం జరిగితేనే కానీ ఇక్కడి నుంచి పోకపోతే అనుభవించరా? అమ్మా ఎలా ఉంది సార్? అదిరిపోయిందయ్యా. ఇతను పేరేటమ్మా? భగత్. ఏమయ్యా భగత్తు, షాపులకు ఒక పాత చొప్పున విరక్కొట్టేశారు. వాళ్ళంతా నీ మనుషులేనా? ఆ దుకాణం కూడా నేను పెట్టించిందేనండి. సొంత ఖర్చుతో కొట్టించుకున్నాను, మరీ ఇంత సాగొట్టం ఏమిటయ్యా? అమ్మా ఆ కాలు బానే ఉంది కదా సార్. సార్ ఈసారి నెమ్మదిగా కొట్టించమంటారా? మళ్ళీ ఉందా సీను? అమ్మా అమ్మా ఇది ఇంకా మొదటి సీనే. ప్లానే మర్చిపోయారా? అమ్మో, నీ ప్లాన్ పూర్తి అయ్యేసరికి నా ప్రాణం పోయేటట్టుందయ్యా. ప్రజల కోసం ప్రాణాలు వదులుతానని మీరే కదా సార్ ఎన్నోసార్లు స్టేజ్ మీద అన్నారు. అప్పుడు బుద్ధి గడ్డి తినన్నానయ్యా. ప్లాన్ నెంబర్ 2, మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు రోజు రాత్రి మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. స్వామియే శరణం అయ్యప్ప.